ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు వైట్ హెయిర్ సంబంధించిన రీజన్స్ అవన్నీ చెప్పుకున్నాం. మన ఈ వీడియోలో ట్రీట్మెంట్ సంబంధించిన విషయాలు చెప్తాను. మంచి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూడండి. ట్రీట్మెంట్లో ఫస్ట్ భాగం ఏంటిదంటే, ఫస్ట్ మీకు ప్రధానంగా వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అనేది కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. దాంట్లో ప్రధానకరమైన టెస్ట్ థైరాయిడ్ టెస్ట్, నెక్స్ట్ వైటమిన్ B12, వైటమిన్ D, అలాగే కొంచెం బేసిక్ బ్లడ్ చెకప్, బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టెస్ట్లు ఏం అవసరం లేదు. ఇవి చాలా మెయిన్గా చేసుకోవాల్సిన టెస్ట్లు. ఈ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారంగా మీకు దగ్గర ఉన్నటువంటి మీ ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ అయిపోతే వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు చెప్తారు. నేను కూడా ఈ వీడియోలో చెప్తాను, మంచి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. థైరాయిడ్ కనుక ఉన్నట్టయితే థైరాయిడ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడండి. లేకపోతే మీకు ఏమైనా వైటమిన్ D3, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉందనుకో, వాటికి సంబంధించినటువంటి వారానికి ఒక వైటమిన్ D60K టాబ్లెట్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. లేదంటే వైటమిన్ B12 సంబంధించిన టాబ్లెట్ మామూలుగా మెడికల్ షాప్లో దొరికి తీసుకున్నా పర్లేదు. లేదంటే ఫుడ్లో రావాలంటే మంచి రెడ్ మీట్, ఆకుకూరలు, మంచిగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేది అవసరం మీకు మెయిన్గా. ప్రోటీన్ అంటే ఒక 4-5 బాదం పప్పులు నానబెట్టుకొని తిన్నా పర్లేదు, ఉడకబెట్టిన పల్లీలు తీసుకున్నా పర్లేదు, లేదంటే మీకు సంబంధించినటువంటి కొన్ని మొలకలు ఎత్తినటువంటి మిల్లెట్స్ లాంటివి సంబంధించిన తీసుకున్నా పర్లేదు. ఇది కొంతవరకు తీసుకోవడం వల్ల కొంతవరకు సేఫ్ అవుతుంది. అలాగే ముఖ్యమైనది నీ హార్మోన్ రెగ్యులేషన్ కోసము వైటమిన్ E అనే టాబ్లెట్, బేసిక్ నాన్ సైడ్ ఎఫెక్టివ్ టాబ్లెట్. ఖచ్చితంగా అది తీసుకోండి రోజు కూడా. దాంతో పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏముండదు, పెద్ద కాస్ట్ కూడా ఏముండదు. ఇవి ట్రీట్మెంట్స్ నేను సజెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అలాగే ముఖ్యమైన ట్రీట్మెంట్, ఇవన్నీ చేసినా వేస్ట్ అయిపోతుంది ఆ ట్రీట్మెంట్ చేయకపోతే. ఏంటిదంటే బ్లడ్ సర్క్యులేషన్, ఎక్సర్సైజ్, ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మస్ట్. ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కావచ్చు. ఆరోగ్యానికి అరగంట అంటే వాకింగ్ లాంటిది చేయండి. ఒక అరగంట, పావుగంట అటు పావుగంట ఇటు టైం పెట్టేసుకోండి. లేదు వాకింగ్ చేయాలంటే ఒక 5-10 నిమిషాలు స్కిప్పింగ్ సరిపోతుందండి. లేదంటే డ్యాన్స్ కానీ, ఏరోబిక్స్ కానీ, లేకపోతే ఏదన్నా మామూలుగా సైక్లింగ్ కానీ, ఇట్లాంటి ఏదన్నా ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్. దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్ వరకు చేరుకొని మంచి ఒక బ్లడ్ సర్క్యులేషన్ ఫామ్ అయిపోయి అన్ని వైటమిన్స్ నీకు యాడ్ కావడం వల్ల నీకు హెయిర్ ఫాల్తో పాటు వైట్ హెయిర్ అనేది కూడా తొందరగా నిర్మూలించుకోవచ్చు. దయచేసి ఈ వీడియోని మంచి జాగ్రత్తగా విని దీన్ని ఫాలో కమ్మని చెప్పేసి నా యొక్క సందేశం. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మరీ అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.